సో హే గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ బ్లాగ్. దిస్ ఇస్ ఆర్జే. టైం వచ్చి 6:37 అవుతుంది. సో వచ్చి రాగానే లాగిన్ చేసినప్పుడు మళ్ళీ నిన్న అండ్ మొన్న పడిన ఆర్డరే పడింది అనమాట. సో లేట్ చేయకుండా పికప్కి వెళ్ళిపోదాం. సో లెట్స్ గో. పెట్రోల్ అయితే పోయించుకున్నాను ఇక. సో ఇక వెళ్ళిపోదాం ఇక పికప్ లొకేషన్కి వెళ్ళిపోయి చలో డ్రాప్ లొకేషన్కి వెళ్ళిపోదాం. సో గాయస్, తిరుమలగిరి సైడ్ ఉన్న రైడ్ కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట. సో వెయిట్ చేద్దాం ఇక నెక్స్ట్ ఆర్డర్ కోసం. ఎప్పుడు పడుతుందో చూద్దాం ఇక. సో నిన్న పడినట్టే ఫస్ట్ రైడ్ కూడా తిరుమలగిరి సైడ్ పడింది. సో కస్టమర్ అయితే కాల్ చేశారనమాట, ఇక్కడ ఉన్నావు బ్రో అని చెప్పాను. అయితే నేను సిగ్నల్ దగ్గర వస్తున్నా అని చెప్తుంటే మళ్ళీ సిగ్నల్ అని అన్నాడు. దానికి మళ్ళీ కాల్ అయితే కట్ చేశాడు అనమాట. సో ఇక మనం వెళ్ళే వరకు రైడ్ ఉంటుందా క్యాన్సిల్ అయిపోతుందా మనకి ఇక తెలియదు. సో నేనైతే వెళ్తున్నా, ఇంకా 1.3 కిలోమీటర్ మిగిలింది అంతే. సో క్యాన్సిల్ చేయకుంటే బాగుండు, చూద్దాం, మన చేతులు అయితే ఏం లేదు. సో పికప్ లొకేషన్కి అయితే వెళ్ళిపోదాం ఇక. రెడీ పికప్ చేసుకొని డ్రాప్ లొకేషన్కి వెళ్ళిపోదాం. మళ్ళీ ఇక్కడ ఒక సిగ్నల్ పడింది, ఓపెన్ కూడా అయిపోయింది. అంటే చలో, మన అదృష్టం ఉంది. సికింద్రాబాద్ సైడ్ రైడ్ కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట. సో ఇక మళ్ళీ వెయిట్ చేద్దాం ఇక నెక్స్ట్ ఆర్డర్ కోసం. ఇక ఇటు సికింద్రాబాద్ నుంచి చిన్న ప్రాబ్లం ఏంటంటే ఈ సైడ్ అంటే మార్నింగ్ టైంలో ఇక్కడ నుంచి అయితే రైడ్లు పడవు, ఏదో చెప్పలేము ఇక రైల్వే స్టేషన్ నుంచి పడితే ఇక. సో వెయిట్ చేద్దాం ఇక, తప్పదు. ఇటు సైడ్ వచ్చిన తర్వాత ఇక వెయిట్ చేయకపోతే ఇక మనం ఇక ఏం చేయలేము ఇక. సో అదనమాట, వెయిట్ చేద్దాం, మళ్ళీ ఏం చేయలేము ఇక, వెయిట్ చేద్దాం ఇక అంతే. సో సికింద్రాబాద్ సైడ్ అయితే పడట్లేదు అనమాట, 15 మినిట్స్ అవుతుంది నేను వచ్చేసి. సో దట్స్ వై నేను ఇక్కడ నుంచి వేరే రూట్కి వెళ్ళిపోతాను అనమాట, అంటే వేరే సైడ్కి వెళ్ళిపోతాను. సో లేకపోతే ఎక్కడైనా టిఫిన్ సెంటర్ కనిపిస్తే టిఫిన్ చేద్దాం అనమాట. ఎందుకంటే ఎలాగో రైడ్స్ పడట్లేవు కదా, ఎందుకు టైం వేస్ట్ చేసుకోవడం. ఆ టిఫిన్ చేస్తే మళ్ళీ మనం కంటిన్యూగా రైడ్స్ కొట్టుకోవచ్చు అనమాట. సో అదనమాట సంగతి. చూద్దాం, రైడ్స్ పడితే కొడదాం, లేదంటే మళ్ళీ టిఫిన్ చేసేసి రెడీగా ఉందాం అనమాట. సో ఏదైనా ఒకటి టైం వేస్ట్ చేద్దాం, ఏదైనా ఒకటి కంప్లీట్ చేద్దాం అనమాట. వస్తే రైడ్ చేద్దాం, లేదంటే టిఫిన్ చేద్దాం అంతే. సో గైస్, టిఫిన్ చేసిన వెంటనే అంటే టిఫిన్ చేసిన 15 మినిట్స్కి ఒకటి రామంతపూర్ సైడ్ ఒక రైడ్ అయితే పడింది అనమాట. సో ఇక్కడ నుంచి దగ్గర నుండి 600 మీటర్స్ ఉంది. సో లేట్ చేయకుండా పికప్ చేసుకొని ఇక వెళ్ళిపోదాం ఇక అంతే. అదనమాట సంగతి. సో ఇది థర్డ్ రైడ్ అనమాట. ఇది వచ్చేసి థర్డ్ రైడు. అంటే ప్రతి ఒక్కరు కాల్ చేసి, అంటే ముందుగానే రైడ్ పడిన తర్వాత ఫస్ట్ కాల్ చేసి ఏమంటున్నారు అంటే, బ్రో తొందరగా వెళ్ళాలి అంటున్నారు. మరి వీళ్ళు తొందరగా రెడీ అయ్యి తొందరగా వెళ్తే అది అయిపోతుంది కదా, మా మీద ఎందుకు అంత రుద్దుతారు అంటున్నా. ఎందుకంటే వాళ్ళ టైమింగ్ వాళ్ళకు ఉంటుంది. సో వాళ్ళ టైమింగ్ చూసుకొని తొందరగా వెళ్ళిపోవడం వాళ్ళకి మంచిది అనమాట. ఎంత తొందరగా రెడీ అయిపోయి వాళ్ళు వెళ్ళిపోతే వాళ్ళకి మంచిది. అదే లేట్గా రెడీ అయిపోయి, ఇప్పుడు ఎలాగో ఊబర్ ఉంది కదా, ఊబర్, ర్యాపిడో, ఓలా, ఇక వాళ్ళకి ఫాస్ట్గా వెళ్ళమంటే వెళ్తారు కదా ఎలాగో అని చిన్న ఇదన్నమాట. ప్రతి ఒక్కరు కాల్ చేసి, బ్రో తొందర రావా, ఫాస్ట్గా వెళ్ళాలి, కొంచెం అర్జెంట్ ఉందని ఇట్లా దొబ్బేస్తారనమాట. సో వీళ్ళేదో తొందరగా లేచి తొందరగా రెడీ అయ్యి వీళ్ళే తొందరగా వెళ్ళిపోతే కాదా, మా మీద ఎందుకు ఇంత ఇది చేస్తారు? ప్రతి ఒక్కరు ఇదే మాట అంటారు, బ్రో అర్జెంట్ ఉంది బ్రో, తొందరగా వెళ్ళాలి. వీళ్ళు తొందరగా రెడీ అయ్యి తొందరగా వెళ్ళరు. సో పికప్ పాయింట్కి అయితే వెళ్ళిపోదాం ఇక, దగ్గర ఉంది పికప్ పాయింట్ ఇక్కడ నుంచి. ఈ రైడ్ కూడా రామంతపూర్లో డ్రాప్ చేసిన అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ అటు మెడిపల్లి సైడ్ ఒకటి పడింది అనమాట, ఉప్పల్ సైడ్. మెడిపల్లి సైడ్ ఒకటి ఆర్డర్ అయితే వచ్చిందనమాట. సో పికప్ వచ్చేసి 1.8 కిలోమీటర్ ఉంది. సో లేట్ చేయకుండా తొందరగా వెళ్ళి పికప్ చేసుకొని ఆ రైడ్ కూడా స్టార్ట్ చేసేద్దాం ఇక. క్యాన్సల్ చేసుకోకపోతే బాగుండు. ఇటు నుంచి అసలు పడవని ఎక్స్పెక్ట్ చేసిన, కానీ పడింది. సో చూద్దాం ఇక.
సో పికప్ లొకేషన్కి అయితే వచ్చానమాట. వాళ్ళకి కాల్ చేసి పికప్ చేసుకుని వెళ్ళిపోదాం. ఇక ఈ రోడ్ ఏంటరా ఆయన ఎట్లా ఉంది, మొత్తం ఎట్లానే ఉంది, గుంతలు గుంతలు. సో వాళ్ళకి కాల్ చేసి పికప్ చేసుకుని వెళ్ళిపోదాం. ఇక గైస్ మేడ్పల్లి సైడ్ ఉన్న రైడ్ కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట. సో వెయిట్ చేస్తున్నాయి. ఇక ఇక్కడ ఇంతకుముందు ఒకటి కొత్తపేట సైడ్ ఒక రైడ్ అయితే పడింది. యాక్సెప్ట్ చేసే లోపు వేరే వాళ్ళు యాక్సెప్ట్ చేశారనమాట, వేరే రైడర్స్ యాక్సెప్ట్ చేశారనమాట. సో అదనమాట. ఇప్పుడైతే కొన్ని రైడ్లు అయితే పడుతున్నాయి, 30-40 ఇట్లా పడుతున్నాయి. కొన్ని మనకు 70 అట్లా అబోవ్ పెడితే కొంచెం బాగుంటుందని నా ఫీలింగు. ఎందుకంటే 30 అంటే కూడా మళ్ళీ చాలా దగ్గరగా ఉంటుంది, కొంచెం పికప్ లొకేషన్ వచ్చేసి ఎక్కువ కిలోమీటర్లు ఉంటుంది అది. సో 70+ అయితే మనకు చాలా బాగుంటుందని నా ఫీలింగు. సో చూద్దాం ఇక 70+ పడుతుందా, లేకపోతే మళ్ళీ ఇట్లానే 30-40 పడతాయా చూద్దాం ఒకసారి. ఒక 5 minutes అయితే వెయిట్ చేద్దాం. లేదంటే మనకి ఇక 40లు 30లు అయితే ఉన్నాయి కదా, ఎలాగో అవి కొట్టేసుకుందాం ఇక. సరే. సో గైస్ ఇంతకుముందు చెప్పాను కదా, కొత్తపేట సైడ్ ఒక ఆర్డర్ వచ్చింది, అది యాక్సెప్ట్ చేసే లోపు వేరే రైడర్ యాక్సెప్ట్ చేసాడని చెప్పాను కదా. సో అది యాక్సెప్ట్ కాలేదనుకుంటా, మళ్ళీ నాకే వచ్చింది ఆ రైడు. నేనైతే యాక్సెప్ట్ చేసుకున్నాను అనమాట. సో పికప్ వచ్చి దగ్గరే ఉంది. సో లేట్ చేయకుండా పికప్కి వెళ్ళిపోదాం, ఎందుకంటే మళ్ళీ ఇది కూడా క్యాన్సిల్ అయిపోయే అవకాశం ఉంది. అది ఇంతకుముందు యాక్సెప్ట్ అయిందో లేదో తెలియదు, కానీ ఇది మళ్ళీ నాకైతే ఆ ఆర్డర్ అయితే నాకైతే వచ్చేసింది అనమాట. మళ్ళీ నేను యాక్సెప్ట్ చేశాను. సో లేట్ చేయకుండా కొత్తపేట సైడ్ అంటే పికప్ చేసుకొని కొత్తపేట వెళ్ళిపోదాం కొత్తపేట సైడ్ వెళ్ళిపోదాం అనమాట. సో గైస్ పికప్ వచ్చేసి దగ్గర నేను చెప్పాను కదా, మరీ ఇంత దగ్గర ఉంటుందని నేను అస్సలు అనుకోలేదు. సో పికప్ వచ్చేసి 150 meters అనమాట. మనం ఇక్కడనే ఉందన్నమాట, 150 meters ఓన్లీ. సో తొందరగా వెళ్ళి పికప్ చేసుకుందాం అనమాట. పికప్కి అయితే వచ్చేసాం, దగ్గరనే ఉంది. మరి ఇంత దగ్గర ఉంటుందని అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు నేనైతే. సో పికప్ లొకేషన్ అయితే వచ్చామన్నమాట. కాల్ చేసి వాళ్ళని పికప్ చేసుకొని వెళ్ళిపోదాం ఇక. సో పికప్ లొకేషన్ వచ్చి నేను కాల్ చేస్తుంటే ఆయనేమో అటు సైడ్ రోడ్కి దాటి అటు సైడ్ వెళ్ళిపోయారనమాట. ఎలాగో యూటర్న్ తీసుకోవాలి కాబట్టి అటు సైడే వెళ్ళి వెయిట్ చేస్తున్నారనమాట. సో మనం కూడా వెళ్ళిపోదాం ఇక. సో ట్రాఫిక్ కొంచెం హెవీగా ఉంది, సాటర్డే అయినా సరే కొంచెం మెల్లగా స్లోగా వెళ్ళి పికప్ అయితే చేసుకుందాం. సో ఈయనే అనమాట. సో పికప్ చేసుకొని వెళ్ళిపోదాం. సో గైస్ ఈరోజు సాటర్డే అయినా సరే మరీ హెవీ ట్రాఫిక్ ఉందన్నమాట. రేపు సండే కాబట్టి కొంచెం ట్రాఫిక్ తక్కువగా ఉండొచ్చు. కొత్తపేట సైడ్ ఉన్న రైడ్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఇంకా ఇటు నుంచి కొన్ని ఆర్డర్స్ పడుతున్నాయి, కానీ అవి మనకు చాలా చిన్న ఆర్డర్స్ అనమాట. అవి 24 rupees 30 rupees ఇలా అన్నమాట. మనం అనుకునే విధంగా 70 rupees రైడ్స్ అయితే పడతలేవు. సో ఇక వెయిట్ చేద్దాం, 70+ పడే వరకు వెయిట్ చేద్దాం. ఫైనల్లీ 1.5 hour తర్వాత ఒక ముసిరాబాద్ సైడ్ ఒకటి ఆర్డర్ అయితే పడింది అనమాట. సో ఆర్డర్ వచ్చేసి పికప్ వచ్చేసి 1.3 kilometer ఉంది. సో లేట్ చేయకుండా పికప్ లొకేషన్కి వెళ్ళిపోదాం, ఎందుకంటే 1.5 hour వెయిట్ చేసామన్నమాట. సో ఇది కూడా క్యాన్సిల్ అయితే మళ్ళీ వెయిట్ చేయాల్సి వస్తుంది. సో పికప్ అయితే వెళ్ళిపోదాం ఇక. లెట్స్ గో. సో పికప్ లొకేషన్ అయితే వచ్చామన్నమాట. కాల్ చేసేసి మళ్ళీ పికప్ చేసుకొని వెళ్ళిపోదాం డ్రాప్ లొకేషన్కి. సో వాళ్ళకి ఒకసారి కాల్ చేద్దాం ఎక్కడ ఉన్నారో. పికప్ లొకేషన్లో అయితే కనిపించట్లేదు. సో ఒకసారి కాల్ చేసి పికప్ చేసుకొని వెళ్ళిపోదాం మేము. ఇంకా ఇక్కడ ముసిరాబాద్లో ఒక రైడ్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ 1/2 hour తర్వాత వెయిట్ చేశాను అనమాట. 1/2 hour వెయిట్ చేస్తే ఒక ఆర్డర్ అయితే పడింది తార్నాక సైడు. సో 7 kilometer ఉంది, డ్రాప్ వచ్చేసి 7 kilometer ఉంది. సో ఎక్కడ ఉన్నారంట, సిగ్నల్ దగ్గర పికప్ చేసుకొని వెళ్ళిపోదాం ఇక. సిగ్నల్ దగ్గర ఉన్నా అని చెప్పారు అనమాట. సో ఎక్కడ
సో ఇక్కడే ఉన్నా అని చెప్పారు. ఆయనే అనుకుంటా, గ్రీన్ షర్ట్ ఆయనే అనుకుంటా. అన్న ఊబరా. సో తార్నాక రైడ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక నాకు తెలిసి ఇప్పుడైతే ఏం పడవని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇక ఈరోజు సాటర్డే మళ్ళీ మా ఆఫ్టర్నూన్ అవుతుంది, 12:30 అవుతుంది. సో ఇప్పుడైతే కొన్ని తక్కువ ఉంటాయి ఆర్డర్లు, ఎందుకంటే మొత్తం ఎండ కదా, ఎండ విపరీతంగా పెరిగిపోయింది. సో కొన్ని ఆర్డర్లు ఇప్పుడు తక్కువనే ఉంటాయి. సో మళ్ళీ ఇంకెప్పుడు స్టార్ట్ అంటే రైడ్లు ఎక్కువ ఉండే అవకాశం ఎప్పుడుందంటే 3:30 నుంచి 4 నుంచి మళ్ళీ స్టార్ట్ అయిపోతాయి అన్నమాట. సో కొందరు అంటే బయటికి వెళ్ళే వాళ్ళు ఉంటారు, మళ్ళీ కొందరు ఆఫీస్ నుండి వచ్చే వాళ్ళు ఉంటారు, అలా అనమాట. సో ఆ టైంలో కొంచెం ఎక్కువ రైడ్లు పడుతూ ఉంటాయి. ఇప్పుడైతే కొంచెం నార్మల్గా ఉంది. సో ఇదే లాస్ట్ అనుకుంటున్నాను నేనైతే. సో ఇంకొక ఆర్డర్ అయితే పడింది అనమాట. సో లేట్ చేయకుండా తొందరగా పికప్ లొకేషన్ వెళ్ళి పికప్ చేసుకుని వెళ్ళిపోదాం. ఈ రైడ్ వచ్చేసి చెంకిచెర్ల సైడ్ ఉంది. పికప్ వచ్చేసి 1.7 కిలోమీటర్ ఉంది దగ్గర నుండి. ఇక్కడ నుంచి అంటే 1.7 కిలోమీటర్ దూరం ఏమో కాదు, అంటే మిగతా పికప్ లొకేషన్ని తీసుకుంటే. సో గైస్ ఫైనల్లీ రీచ్ ద హోమ్ అనమాట. సో ఇంటికైతే వచ్చాను. పార్సల్ అంటే ఎలాంటి ఆర్డర్స్ అయితే పడలేవు. సో అందుకని ఇంటికైతే వచ్చేసాను. సో తినేసి ఇక రెస్ట్ తీసుకున్నాం అనమాట.